నమస్కారం. నేను మీ దాసరి కవిత. ఈ రోజు అయితే రైతు సమస్య మీద పోరాటం అనమాట. ఇది ధర్మవరం నియోజకవర్గంలో చాలా చోట్ల, ఇదొక్కటే కాదు చాలా చోట్ల రైతులు నష్టపోయారు. ప్రభుత్వం దృష్టికి ఈ వీడియో వెళ్ళి ప్రభుత్వం రైతులకి నష్టపరిహారం ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళకి నష్టం జరిగింది కాబట్టి. సో రైతుని ఖచ్చితంగా ప్రభుత్వం ఆదుకోవాలి. ఈ ప్రదేశం ఎక్కడంటే సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం కట్టకిందపల్లి గ్రామం బత్తలపల్లి మండలం అనమాట. అలాగే ఇదేం ఎప్పుడొచ్చిందంటే మన ఉగాది ముందు రోజు రాత్రి పెద్ద పెద్ద వడగళ్ళ వర్షం, పెద్ద పెద్ద గాలులు, పెద్ద పెద్ద వర్షం రావడం వల్ల సో పంట చేతికొచ్చే టైంలో వాళ్ళు ఎంతో ఆనందంగా ఉంటారు రైతులు. ఈ అరటి తోట బాగుంది, పంట బాగా వస్తుంది, ఇంకా కొంచెం మనకి పెట్టుబడి అంతా బయటకు వస్తుంది అనే ఆనంద రైతు చాలా బాగా వచ్చే వాళ్ళ గోస ఏంటంటే అలా ఉందన్నమాట. ఇలా పడిపోయినాయి అన్నమాట. చూడండి నియోజకవర్గంలో చాలా చోట్ల అరటి చెట్లు అయితే ఏమి, మామిడి చెట్లు అయితే ఇంకా దారుణంగా పూత రాలిపోయింది. పాపం మామిడి పంట లాస్ అయిన వాళ్ళకి. ఇంకా జామ చెట్లు, ఇంకా చీన చెట్లు చాలా చోట్ల పడిపోయినాయి. సో వీటిని ప్రభుత్వం దృష్టికి వెంటనే చేరాలి. ప్రభుత్వం వచ్చి వెంటనే వీళ్ళకి నష్టపరిహారం చెల్లించాలి. ఎక్కడెక్కడ ఏ పంట పడిపోయిందో ప్రభుత్వం నుంచి వాళ్ళని సర్వే చేపించి ఎంత నష్టం వచ్చిందో చూపించి వాటికైతే నష్టం కలిగించాలా. ఇప్పుడు ఫార్మర్ శ్రావణి గారు వస్తారు, పంట పంపించండి ఒకసారి రాండమ్మా మేడం లోపలికి రండి. ఇప్పుడు అరటి తోట రైతు వస్తుందన్నమాట. రండి. ఈయన పేరు వచ్చి శ్రావణి అనమాట. వీళ్ళ తోట ఇది. మొత్తం ఈ అరటి తోట అంతా లేడీనే చూసుకుంటుంది అనమాట, జెంట్స్ కాకుండా. ఇది ఎన్ని రోజులు పంట? మార్చి 22 మేడం. ఈ మంత్, ఈ ఇయర్ మార్చి, ఈ నెల కాదు, లాస్ట్ సంవత్సరంలో మార్చిలో పెట్టారు. ఎంత పంట పెట్టింటారు? ఎంత లాస్ వచ్చింది? ఇప్పుడు 10 lakhs వచ్చింది లాస్. మొత్తం 10 lakhs పట్టుబడి అయింది. ఇప్పుడు దీనికి నష్టం ఎంత వచ్చింటుంది దగ్గర మీకు? ఒక్క కటింగ్ మళ్ళీ అంటే 10 లక్షలు పెట్టుబడి పెట్టారు, కానీ ఒక్క దాంట్లో ఇప్పుడు బాగా పంట వస్తుందని 10 లక్షలతో కనీసం పెట్టుబడి అన్నా బయటకు వస్తుంది, ఏదో ఒకటి చేయాలా, ఖాళీగా పంట పెడితే బాగుండదు, భూమి చెడిపోతుందనే ఉద్దేశంతో పెట్టారు కదా మీరు. సో దాంట్లో వీళ్ళు 10 లక్షల డబ్బులు అయితే ఖర్చు పెట్టారు ఈ పంట మీద. చూడండి ఎంత దారుణంగా వర్షాలు ఇది ఆల్రెడీ జరిగి 3 రోజులు అయింది. ఎక్కడ నాకు తెలిసి ధర్మవరం నియోజకవర్గంలో సంబంధిత అధికారులు ఎక్కడ స్పందించినట్లయితే నాకు తెలియడం లేదు. మామూలు స్పందిస్తే మామూలు తెలుస్తుంది. అక్కడక్కడ ప్రతిపక్షాలు వచ్చి అంటే రైతు నష్టం ఎట్లుంది, రైతు కష్టం ఎట్లుందని ప్రతిపక్షాలు చూపిస్తున్నాయి. ఈ మధ్యలో నాకు తెలిసి ఎక్స్ఎమ్మెల్యే గారు కూడా అక్కడక్కడ కనిపించారంటే ఇట్లా అరటి తోట పడిపోయిన చోట. కానీ ప్రతిపక్షంలో ఉండే వాళ్ళు కనిపిస్తున్నారు, కానీ అధికార పక్షం వాళ్ళు ఎక్కడ కనిపించలేదు. వెంటనే అధికార పక్షం వాళ్ళు అయితే స్పందించి ఇలాంటి లేడీ రైతులు ముందుకొచ్చి పంటలు పెట్టినప్పుడు బాగా మనం ఎంకరేజ్ చేయాలా, అంతే కదండి. మీరేం చెప్పగలుగుతున్నారు ప్రభుత్వానికి? అయితే నష్టపరిహారం కట్టించి నష్టపరిహారం వస్తే నష్టపరిహారం కట్టేయాలా. అంటే మీకు ఒకటే కదా, చాలా మంది రైతులు నష్టపోయారు. చాలా మంది చూడండి రైతు బాధ ఎలా ఉంటుంది. ఈమె రైతు కూడా ఏం చెప్తుందంటే 1 year పంట కాబట్టి నాకు లాస్ అవుతుంది కాబట్టి వెంటనే అధికార పార్టీ విఆర్ వాళ్ళు వచ్చినారు. విఆర్ వాళ్ళు ఏం చెప్తారు? వాళ్ళ అర్జీ అవి పాస్బుక్లో అవి. సో విఆర్ఓ వాళ్ళు వచ్చారంట. ఇక్కడే కాదు చాలా చోట్ల పడిపోయాయి. మేము ఎగ్జాంపుల్ మీకు ఇది చూపిస్తున్నాం, తర్వాత ఇంకో వీడియో కూడా వస్తుంది చూడండి. సో వెంటనే నా మనవి, రైతుల మనవి ఏంటంటే వెంటనే స్పందించాలి ప్రభుత్వం. వీళ్ళకి నష్టపరిహారం కూడా దగ్గర తొందరగా ఇవ్వాలి. పెట్టుబడి ఇన్ని లక్షలు పెట్టుకొని వాళ్ళకి ఇలా నష్టం జరిగితే వాళ్ళు ఇంకా సూసైడ్ చేసుకోక ఏం చేస్తారు చెప్పండి. మనం రైతుల్ని కాపాడుకోవాలి. రైతు వెన్నెముక మన దేశానికి కాబట్టి రైతుని మనం కాపాడుకుందాం. జై రైతన్న.